వాళ్ళ అమ్మ చెప్పనివ్వలేదు మేడం. నా దగ్గర చేతిలో చెయ్యించుకొని చెప్పకు అని చెప్పించుకుంది నాతోన. నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఏదో పెద్ద ఆవిడ చెప్తుందని నా ఆవిడ మాట విన్నాను. చూడండి సార్, మనం సీరియస్ అయితే తప్ప బయటకు పడట్లే, అసలు తెలియదు అంటున్నాను. వీళ్ళ చెల్లెలు కూడా చెప్పాను మేడం. ఒక్క నిమిషం ఎంత అది చెప్తారు? జరిగింది మేడం. దాని తర్వాత ఇట్లా మేము కంటిన్యూ చేసినాం. మొన్న 2023కి వచ్చినాం మేడం. 2023లో 23కి ఎందుకు వచ్చావు? 13 దగ్గర ఉన్నావు. 13లో తర్వాత నేను ఇంకా 12 నుంచి ఇంకా డ్యూటీకి వస్తున్నాను మేడం. మామూలుగా ఈమె తినేది పండుకునేది ఇంటికాడే ఉంటుంది. ఇంకెప్పుడు సరే టయానికి బూ తినేది కాదు, ఇంకా పండుకునేది. ఏదన్నా ఏదైనా చేసి పెట్టి తింటుంటే, లేదంటే పోతుంటే మేడం. అదే ఆ కేసు ఎట్లా విత్డ్రా అయింది? మీ తమ్ముడి మీద కేసు విత్డ్రా ఏం కాలేదు మేడం. మన ట్రయల్కి వచ్చింది. మళ్ళీ పోతుంది. ఇంకా పోయి అక్కడ కోర్టులో పోయేస్తే ఇంకా శిక్ష పడే టైంలో పోయేస్తుంది మేడం. వాళ్ళ పిల్లని పిచ్చి ఏం కేసు పెట్టింది ఈవిడ? మొలస్టేషన్, మానభంగం కేసు, మిస్ బిహార్ కేసు కింద పెట్టినట్టు. ఓకే, క్లైమాక్స్ దాకా నడిచింది కేసు. అంటే 2-3 years 4 years నడిచింది మేడం. ఒక నిమిషం మేడం. వాళ్ళు స్టేషన్ లోనే వాళ్ళ అమ్మ ఏం చెప్పించింది మేడం వాళ్ళ తమ్ముతోన, లేదు ఆ అమ్మాయి బలవంతం చేయలేదు, ఇష్టపూర్వకంగానే మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాము అని చెప్పించింది మేడం. వాళ్ళ అక్క ఎలిగేషన్ వేసింది ఇదే. అట్లా చెప్పించింది. కోర్టులో చూసేవా లాయర్ ఏం చెప్పాడు, జడ్జికి ఇద్దరిని పిలిచాడు మేడం. మేము ఇద్దరం కూడా వెళ్ళాము. ఆ రోజు ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందుకే ఫాల్స్ కేసు వేశారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని మాట్లాడుతూ జరుగుతుంది. అవునా, ఇలా కూడా ఉంటాయా? ఆ రోజు ఆయన కానిస్టేబులే. నువ్వు ఉన్నావు కదయ్యా. భర్త అంటే ఏంటి? భర్త అంటే కాపాడాలి అమ్మాయిని. ముగ్గురు పిల్లల తండ్రివి. అవును మేడం, నేను కేసు పెట్టినాం మేడం. మేము కేసు అయితే కేసు మార్చలేదు మేడం. విత్డ్రా చేసుకున్నారుగా కేసుని. క్లైమాక్స్ లో పనిష్మెంట్ పడే టైంకి పోయి ఆ సాక్షి చెప్పొచ్చినాం మేడం. ఇద్దరం పోయినాము. జడ్జిమెంట్ ఏమొచ్చింది? నేను ఇంకా అడగదు. అది ఉందా? వాడితే వెళ్ళిపోయిందా? తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళందరినీ కాపాడుకోవడానికే మాట్లాడుతున్నాడు ఈయన. అవును అంతేనాయన, చక్కగా చేతులు కట్టుకొని పెళ్ళ మీద కూడా చెయ్యేసాడంటే 4 తన్ని తరమేక బయటికి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాడని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి విని నువ్వు ఆవిడ కొట్టాడు. ఇవన్నీ మేడం పెళ్లి జరిగిన తర్వాత జరిగినాయి మేడం. ఏదైతే వెళ్ళవయ్యా, వాళ్ళతో అసలు రిలేషన్ లో పెడతారా మళ్ళీ? నీ భార్య మీద ఒకడు వచ్చి చెయ్యేస్తే పోలీసులు ఏం చేస్తారు, చట్టం ఏం చేస్తారన్న తర్వాత విషయం. నువ్వు ఒక చెయ్యి ఎరగొట్టేయద్దు. అది అబద్ధం అయినా కూడా నువ్వు కనీసం కనిపెట్టాలని కూడా ట్రై చేయట్లా. చేసినా మేడం, నేను లేనప్పుడు వస్తున్నాను మేడం. మీ అమ్మ ఏం చెప్తే అదే నీకు. లేదు మేడం, మా అమ్మ మీ అక్క ఏం చెప్తే అక్క చెల్లు ఆవిడ ఏం చెప్తే అదే. మీ తమ్ముడు ఏం చెప్తే అదే. మా తమ్ముడికి నాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాట్లాడలేదు. మీ తమ్ముడు మీ భార్యతో తప్పుడుగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను సార్. అది రైట్. మరి ఆడికి ఏం శిక్ష పడింది ఈ ద్వారా? ఇప్పటికీ మాటలు నడుస్తూనే లేవు సార్. నేను మాట్లాడలేదు, ఆమె మాట్లాడుతుంది. ఒకసారి ఇట్లనే మీ అన్న అందుకే ఒక ఎలిగేషన్ వేశారు, బురద వేశారు ఆవిడ మీద. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసింది మీ అక్క మాట్లాడటం? సూసైడ్ అటెంప్ట్ దాని గురించి కాదు మేడం. ఇంకొకటి ఉన్నాడా? లేదు మేడం, ఇది అసలు నువ్వు చెప్పినా మేము కన్ఫ్యూజ్ ఆడ చెప్పాడని కాసి వాళ్ళు మా అన్న చెప్పాడని కాసి ఈమె పోయి మా కళ్ళతో గొడవ పెట్టుకున్నాం. మేము ఎంత ఎందుకు కదుపుతున్నాం అంటే 2020 వరకు మేము సూపర్ గా ఉన్నాం అన్నాం కదా, అది ఇప్పుడు మేము కనిపెట్టాం. మీరు సూపర్ గా కాదు, అసలు కాపురమే సరిగ్గా లేదు, ఊరికే పిల్లల్ని కంటున్నాం ఆ అమ్మాయితోటి. తర్వాత ఏమైంది? పోలీస్ స్టేషన్ కేసు అయ్యింది. తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఇంకా అట్లనే చిన్నదానికి ప్రతిదానికి ఎదురే మేడం. నాకు చెప్పిన మాట అయితే వినదు. నేను చెప్పినా ఏది పట్టించుకోదు. మరి అంతమంది పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా? అది 3 years లోపే అయిపోయిందిలే మేడం. అదే ప్రాసెస్ అలా నడుస్తుంది. ఈ గొడవే ఈ అమ్మాయి ఇందాకటి నుంచి ఒక మాట అంటుంది. ఓకే, ఒకటి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకో నరసింహలో, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇందాకటి నుంచి ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా అంటే కనుక విషం తాగాను అనే అంశం చెప్పింది, సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది, 3 పిల్లలు ఉన్నారని, నా భర్త నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే మాట 1-10 సార్లు చెప్పింది. ఆవిడ ఆల్రెడీ ఒక శిక్ష పడింది, సొంత కుటుంబం సొంత ఇంట్లోనే ఆవిడ మీద ఒక అరాచకం జరిగింది. మళ్ళీ నీ అవాయిడెన్స్ ఏంటి? నేనే అవాయిడ్ చేయలేదు సార్. మరి అదే మరి ఇప్పుడు ఆవిడ చెప్పేది అదే, ఇక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా ఉంటే అక్కడ సమ్మర్ లో మేడం బిల్డింగ్ మేడం, అది ఆర్చి బిల్డింగ్, ఎండాకాలము పైన పోయి పండుకుంటుంటాం మేడం. నాకు గాలి తగిలినప్పుడు కింద వచ్చి పండుకుంటుంటే ఊకేంటి అది ఒక్కసారి పండుకున్నాను, రోజేం పండుకోలేదు మేడం. నాకు కూడా పిల్లలు ఉన్నారు మేడం, అబద్ధం చెప్పే అవసరం నాకైతే లేదు. పండుకున్నాను, ఆ రోజు నుండి అవాయిడ్ చేస్తుంది, దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాను. ఓకే, ఒక్కసారి 2 రోజులు, నెల, 2 నెలలు, సమ్మర్ అంతా పోనీ తర్వాత ఏంటి? ఆ అమ్మాయి ఆ మాట అనాల్సిన అవసరం లేదు మేడం. నేనైతే అవాయిడ్ చేయలేదు మేడం. తమ్ముడు ఒకటే నరసింహలో ఒకటే క్లారిటీ కావాలి నాకు.
మీ ఆవిడ వెళ్ళి మీ బ్రదర్ మీద కేసు పెట్టినందుకు 2.5 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినందుకు నీకు మీ భార్య మీద ఏమైనా కోపం ఉందా? లేదు సార్, అట్లాంటి కోపం అయితే ఏం లేదు సార్. లేదు సార్. విత్డ్రా చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పావు ఎవరికి సార్? ఆ అమ్మాయిని చెప్పలేదు. విత్డ్రా చెప్పలేదు చేసుకో సార్ నేను. ఓట్లు వేయించుకున్నారు. నన్నే చేయించుకోలేదు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆస్తి తగాదా అండి, ఫాల్స్ కేసు అని చెప్పారా చెప్పలేదు? నేనైతే చెప్పలేదు మేడం. మీ ఆవిడతో చెప్పించారా చెప్పిచ్చలేదు? నేను ఇద్దరు పోయినా మేడం, మేమేం చెప్పలేదు, ఇద్దరం చెప్పలేదు. వాళ్ళు లాయర్ పెట్టుకున్నారు మేడం, ఆ లాయర్ గారు చెప్తున్నారు జడ్జి. నిజం ప్రామిస్. మీ అమ్మ ఏ ఓట్లు వేయించుకుందో మీ ఆవిడ చేత నీకు తెలవదా? ఏమైందో తెలియదు లేదు మేడం. సార్, అయినా ప్రామిస్ వెళ్ళలేదు, మాకు లాయర్ ని పెట్టుకోలే, ఏం చేయలేదు. చేయించారు. ఎప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు మీరు కోర్టుకి? మేడం ఒక 17 16 దాకా ఈ కేసు అయిపోయింది. మీరు కోర్టుకి వెళ్ళాలా? వాళ్ళ అడ్వకేట్ ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి, ఆస్తి తగాదాలని ఏదో విత్డ్రా చేయించుకుని క్లోజ్ చేయించుకున్నాడు. ఆ కేసు లేనే లేదు, ఏ శిక్ష పడలేదు. అసలు వీళ్ళ ఫైటింగ్ అట్లా ఉంది కదా. ఎక్కడున్నాడు వాడు మీ తమ్ముడు? ఊర్లోనే ఉన్నాడు. ఏ ఊర్లో? మా ఊర్లోనే ఉన్నాడు. మీ ఊర్లోనే, మీ ఇంటి పక్కనే? అవును సార్, పక్క. మీ అక్క ఎక్కడ ఉంటది? మా అక్క కూడా ఊర్లోనే సార్. అందరు మీదంతా గ్రూప్ అంతా ఒకటి. వీళ్ళ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఊర్లో. వాడు కరెక్ట్ గానే ఉన్నాడమ్మా. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా వాడికి? వాళ్ళకి మాకు మాటలు ఏం లేదు. మాటలు లేవా? ఇంట్లో ఏం దూరట్లేగా దరిద్రుడు. తర్వాత 2017 నుంచి చెప్పమ్మా. అయిపోయింది మేడం. ఇంకా తర్వాత 2023 నుంచి వచ్చిందాక ఈమె ముందు తాగింది మేడం. ముందు తాగిన తర్వాత మంది ఎందుకు తాగిందో చెప్ప ఆ అమ్మాయి చెప్పట్లా. మందు విషయం ఎందుకు తాగిందంటే ఇట్లా చెప్పారంటే మంది మాటలు ఏంటికి నమ్ముతావు, నమ్మద్దు, నేను నమ్ముతున్నాను కదా నిన్నే, ఒక అనవసరమైన గొడవ పెట్టద్దు, ఒక అవలాయుధం నేను చెప్పినా మేడం. సరే మీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? నేను ఎందుకు వెళ్ళట్లేదు మేడం, నేను వెళ్తున్నాను. నరసింహులు, ఇప్పుడు ఎడవాదం పెడవాదం వల్ల ఈ డొంక తుర్కిడి సమాధానం వల్ల ఎక్కడగా పోలేము, మా టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక్కటే చెప్తాను, మీ ఆవిడ ఏమొచ్చి నా భర్త నన్ను దగ్గర చేర్చుకోవట్లేదు, నన్ను నా భర్తలా చూసుకోవట్లేదు అనేటటువంటి బాధతో ఇక్కడికి వచ్చి కూర్చుంది. నువ్వు ఏమీ లేదు, మేము ఎంత చిలక గోరింకల్లా ఉన్నావు అని అంటే కనుక ఎటువంటి న్యాయం చేయాలి, ఏం చేయాలి? మేము ఇక్కడ కూర్చుని మీ ఇద్దరి మధ్యన తగదా ఉందా లేదా? తగాదైతే మా ఇద్దరి మధ్య పర్సనల్ విషయస్ అయితే ఏం లేవు సార్. మరి ఎందుకు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? ఈ రోజు ఎందుకు వచ్చి కూర్చున్నారు? కొత్త గొడవలు ఏంటి ఇక్కడ? కొత్త గొడవలు ఏం లేదు. అది తాగిన తర్వాత ఏమైంది నమ్మద్దని చెప్పిన మేడం. ఎవరిని? ఈమెకి. ఏం నమ్మద్దు? మంది ఎవరు? ఇప్పుడు మా అన్న ఫోన్ చేసి చెప్పినాడు అంట మేడం. ఏం చెప్పాడు? ఇదే నువ్వు ఇట్లా లేచిపోయినావంట కదా, అదే విషయం. ఇంకో ఒక్క నిమిషం అయ్యా, 2013లో మీ తమ్ముడికి పెళ్లి అయిపోయింది, కోడి గొడవలు అయిపోయింది, అది ఏమైందో వదిలేసాం, అయిపోయింది కదా. 2023లో అసలు పురుగుల మందు తాగాల్సినటువంటి సమస్య అదే కారణం అదే మేడం. అది చెప్పాడని కాసి మాట్లాడిన తర్వాత కొత్తగా ఎందుకు చెప్పారు? దాని ముందు ఏం జరిగింది అనేది కావాలి. దాని ముందు ఏం జరగలేదు, పోయింటి మేడం. ఫోన్ చేసి టైం పాస్ కి ఇలా చెప్తారా? 6 నెలలు మీ ఆవిడ లేచిపోయిందని, నువ్వు రోజు ఇంటికి వెళ్తావుగా, మీ ఆవిడతోనే ఉంటావుగా. ఉంటాను మేడం. మరి మా అక్క చెప్పిందని అలా చెప్పిన వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పు తీసి కొట్టొద్దు, మా ఆవిడ ఎక్కడ పోయింది, నాతోనే ఉంది, 6 నెలలు లేచిపోయిందని చెప్పేసి ఎలా అంటున్నావు? లేదు మేడం, మా అక్క మా అన్నకి చెప్పిందంట మేడం. ఎవరెవరికి చెప్పినా తప్పు కదయ్యా, నీ పిల్ల నీతోనే ఉంది కదా ఇంట్లో. అవును ఉంది మరి మేడం. ఇంకేంటి, వెళ్ళి నువ్వు చెప్పు తీసి కొట్టొద్దాలని అంటున్నాను నేను. ఏం మాట్లాడుతున్నావు? చెప్పిందే చెప్తున్నావేంటి? తిట్టినా మేడం వాళ్ళని, తిట్టి పోయి మళ్ళీ గొడవ చేసి మాట్లాడుతున్నావు. స్ట్రైట్ గా సమాధానం చెప్పడం రావట్లేదా? ఎన్నిసార్లు అడిగారు, అడిగిన దానికి అదే సమాధానం చెప్తున్నావు. అప్పుడంటే తమ్ముడంట అలా కొట్టాడంట, ఫ్లయింగ్ కిస్ 6 నెలలు లేచిపోయింది మా ఆవిడ అంటే నీకు తెలీదా? 6 నెలలు లేచిపోయింది అన్న విషయం చెప్పలేదు మేడం. ఇట్లా పోయిందనే మాట చెప్పినారు మేడం. దాని గురించి అయితే మాట్లాడింది అయితే ఏమో మేడం, నాకు తెలియదు మేడం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. కొట్ల వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము ఇంట్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని కొట్టావా కొట్టలేదు? ఆ విషయంలో ఏ విషయం మీద కొట్టావు? నా విషయంలో కొట్లాట పెట్టుకుంది మేడం వాళ్ళతోటి. వద్దు ఎందుకు పెడతారయ్యా, ఎవరైనా పెడతారు. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పినాక చంపల పగల కొట్టి వస్తుంది అమ్మాయి. మా అక్కను కొడతావా అని ఇంటికి వచ్చి కొట్టావా? కొట్టలేదు మేడం, నేను అసలు ఆ రోజు కొట్టలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.